హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ డీప్ తెలుగు. ఈ వీడియోలో షెల్డ్ మూవీస్ గురించి తెలుసుకుందాం. అంటే కొన్ని మూవీస్ అనౌన్స్మెంట్ చేసి ఆగిపోయాయి, ఇంకా కొన్ని మూవీస్ సగానికి సగం షూటింగ్ని కంప్లీట్ చేసుకుని మూవీస్ కూడా ఆగిపోయాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే అబుద్ భగత్ గజదంగా స్టార్టింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు, సురేష్ కృష్ణ గారు డైరెక్టర్గా యాక్షన్ అడ్వెంచర్ మూవీగా 90sలో ఒకేసారి మల్టిపల్ లాంగ్వేజ్లో అయితే తీశారు. ఈ మూవీ పైన అప్పట్లో చాలా హైప్ ఉండేది, కానీ మూవీ అయితే ముస్లిం రిలీజియస్కి వ్యతిరేకంగా ఉంది అని మూవీని అయితే ఆపేశారు. దాని తర్వాత చిరంజీవి గారు వేరే మూవీస్కి కమిటెడ్ అవ్వడం వల్ల మూవీ అయితే కంప్లీట్గా ఆగిపోయింది. నర్తనాశాల స్టార్టింగ్ నందమూరి బాలకృష్ణ గారు, సౌందర్య గారు, శ్రీహరి గారు మైథలాజికల్ మూవీగా అయితే తెరకెక్కించారు. మూవీ అయితే సగం షూటింగ్ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీలో ద్రౌపది క్యారెక్టర్ చేస్తున్న సౌందర్య గారు 2004లో ప్లేన్ క్రాష్ వల్ల అయితే చనిపోయారు. దాంతో మూవీ అయితే ఆగిపోయింది. మళ్ళీ మూవీని అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నారు. ఈ మూవీలో భీమా క్యారెక్టర్ చేస్తున్న శ్రీహరి గారు, అభిమాన్యం క్యారెక్టర్ చేస్తున్న ఉదయ్ కిరణ్ గారు చనిపోవడం వల్ల మూవీ అయితే కంప్లీట్గా ఆగిపోయింది. ఈ మూవీని 17 minutes ఓటీటీలో కూడా రిలీజ్ అయితే చేశారు. బాలకృష్ణ గారు ఈ మూవీ గురించి మాట్లాడుతూ కొన్ని రోల్స్ కొన్ని యాక్టర్స్కి మాత్రమే, వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేరు అని అయితే చెప్పారు. కమల్ హాసన్ గారి మరుదనాయకం మూవీ అప్పట్లో ఈ మూవీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం అని చెప్పొచ్చు. స్టార్టింగ్ కమల్ హాసన్ గారు, నాజర్ గారు, కన్నడ నుంచి విష్ణువర్ధన్ గారు, సత్యరాజ్ గారు ఇలాంటి పెద్ద క్యాస్టే ఉన్న ఈ మూవీ బడ్జెట్ 1997లోనే 85 కోట్లు. ఈ మూవీ ఓపెనింగ్ సెరమనీ క్వీన్ ఎలిజబెత్ చేత అయితే చేయించారు. ఈ మూవీ ఎందుకు ఆగిపోయింది అంటే అనుకున్న బడ్జెట్ కింద ఎక్కువ అవడం వల్ల మూవీ అయితే ఆగిపోయింది. ఎంతైనా కమల్ హాసన్ గారి తర్వాత ఎవరైనా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయాలంటే కమల్ హాసన్ గారు ఈ మూవీని ఇప్పుడు తీయాలంటే 600 కోట్లు బడ్జెట్ అవుతుందని అయితే చెప్పారు. ఆఫ్టర్ చిరంజీవి గారు చూడాలని ఉంది మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత మనమైతే ఒక క్రేజీ కాంబోని అయితే మిస్ అయ్యాం. అదే రామ్ గోపాల్ వర్మ గారు, చిరంజీవి గారి కాంబినేషన్లో వినాలని ఉంది అనే మూవీని కూడా అయితే అనౌన్స్మెంట్ చేశారు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మూవీ అయితే ఆపేశారు. వీళ్ళ కాంబోలో మూవీ వచ్చింటే ఎలా ఉండేది కింద అయితే కామెంట్ చేయండి. సత్యాగ్రహి పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ జానీ మూవీ తర్వాత ఆయనే ఓన్గా రాసుకున్న స్టోరీ. ఈ మూవీకి ఏఎం రత్నం గారు అయితే ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఈ మూవీ స్టోరీలో పవన్ కళ్యాణ్ గారు సమాజంలో జరిగే అన్యాయాన్ని ఆపే స్టూడెంట్గా అయితే క్యారెక్టర్ చేస్తున్నారు అని అయితే అప్పుడు చాలా హైప్ ఉండేది. కొన్ని అనుకోని కారణాల వల్ల మూవీ అయితే ఆగిపోయింది. ప్రేమ అంటే సులువు కాదురా ఉదయ్ కిరణ్ గారు బ్లాక్ బాస్టర్లో ఉన్న టైంలో ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్గా రొమాంటిక్ లవ్ మూవీగా అయితే అనౌన్స్మెంట్ చేశారు. మూవీ అయితే 50% షూటింగ్ని కూడా కంప్లీట్ చేసుకుంది. దాని తర్వాత కొన్ని బడ్జెట్ ఇష్యూ వల్ల మూవీ అయితే ఆపేశారు. ప్రిన్స్ ఆఫ్ పీస్ పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెరిమెంటల్ మూవీగా, సంగీతం శ్రీనివాస్ గారు డైరెక్టర్గా అప్పట్లో హ్యూజ్ హైప్తో మూవీని అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూవీకి బడ్జెట్ ఎక్కువ అవడం వల్ల కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల మూవీ అయితే ఆపేశారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు జీసస్ క్యారెక్టర్ చేసి ఉంటే ఎలా ఉండేది కింద అయితే కామెంట్ చేయండి. దశావతారంలోని ఒక క్యారెక్టర్ని తీసుకుని కమల్ హాసన్ గారు శభాష్ నాయుడు అనే మూవీని కూడా స్టార్ట్ చేశారు. ఈ మూవీలో రమ్యాకృష్ణ గారు, బ్రహ్మానందం గారు, శృతి హాసన్ గారు ఇలాంటి పెద్ద క్యాస్టే ఉన్న మూవీ అయితే 50% షూటింగ్ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీలో ఉన్న యాక్టర్స్కి ఏదో ఒక ఇంజరీ అవడం వల్ల, దాంతోపాటు కమల్ హాసన్ గారికి లెగ్ ఇంజరీ అవడం వల్ల మూవీని అయితే ఆపేశారు. కృష్ణవంశీ గారు డైరెక్టర్గా, బాలకృష్ణ గారు హీరోగా రైతు అనే మూవీని కూడా అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అని అయితే చెప్పారు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల, దాంతోపాటు బాలకృష్ణ గారు వేరే మూవీస్కి కమిటెడ్ అవ్వడం వల్ల, అమితాబ్ బచ్చన్ గారి రోల్కి అంత ఇంపాక్ట్ లేకపోవడం వల్ల మూవీని అయితే ఆపేశారు. జనగణమన ఈ మూవీ పైన చాలానే హైప్ ఉండేది. ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారి, మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన పోకిరి బిజినెస్ మ్యాన్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ మూవీతో హ్యాట్రిక్ కొడతారు వీళ్ళిద్దరు అని ఫ్యాన్స్కి చాలా ఆశలే ఉండేవి. పూరి జగన్నాథ్ గారు ఈ మూవీ పైన 2016లో ట్వీట్ కూడా చేశారు. దాని తర్వాత పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు గారు నేను హిట్స్లో ఉంటే మాత్రం నాతో మూవీ తీస్తారు అని అయితే చెప్పారు. ఏది ఏమైనా మహేష్ బాబు గారు ఈ మూవీ పైన అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. దాంతో మూవీ అయితే ఆగిపోయింది. ఆ తర్వాత ఇదే మూవీని ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో, మరోసారి విజయ్ దేవరకొండ గారితో పూరి జగన్నాథ్ గారు మూవీని అయితే అనౌన్స్మెంట్ చేశారు. విజయ్ దేవరకొండ గారితో పోస్టర్ కూడా అయితే అనౌన్స్మెంట్ చేశారు. లేగర్ మూవీ ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ గారు మూవీ పైన అయితే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. మూవీ అయితే ఆగిపోయింది.
మహేష్ బాబు సుకుమార్ మూవీ. రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సుకుమార్ గారు మహేష్ బాబు గారికి అయితే ఒక కథ అయితే చెప్పారు. ఆ కథలో మహేష్ బాబు గారికి కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల మూవీని అయితే ఆపేశారు. ఆఫ్టర్ మగధీర ఆరెంజ్ మూవీ తర్వాత మెరుపు స్టార్టింగ్ రామ్ చరణ్ గారు, కాజల్ గారు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా, ధర్ని గారు డైరెక్టర్గా అప్పట్లో యు జైబ్తో మూవీని అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూవీ పూజా సెరమనీ కూడా జరుపుకుంది. ఈ మూవీలో రామ్ చరణ్ గారు ఫుట్బాలర్గా కూడా యాక్ట్ చేస్తున్నారని అయితే చెప్పారు. తర్వాత మూవీ షూటింగ్ స్టార్ట్ చేయకపోవడం వల్ల రామ్ చరణ్ గారు రచ్చా మూవీకి అయితే కనెక్ట్ అయ్యారు. తర్వాత వివి నాయక్ గారితో నాయక్ మూవీకి ఇలా చాలా మూవీస్కి కమిటెడ్ అవ్వడం వల్ల రామ్ చరణ్ గారి లైనప్ చాలా అయ్యింది. దాంతో మెరుపు మూవీని అయితే ఆపేశారు. రామ్ చరణ్ గారికి ఇప్పటికీ ఇష్టమైన జోనర్స్ స్పోర్ట్స్ డ్రామా. రామ్ చరణ్ గారు ఒక ఈవెంట్లో ఛాన్స్ ఉంటే విరాట్ కోహ్లీ బయోపిక్లో నేను యాక్ట్ చేస్తానని అయితే చెప్పారు. విరాట్ కోహ్లీ బయోపిక్లో రామ్ చరణ్ గారు యాక్ట్ చేయాలని ఎంతమందికి ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏ మూవీస్ అయినా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.